అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. రుజుపశ్యతి యః సర్వం చక్షుషానుపిబన్నివ ఆసేనమపి తూష్ణీకం అనురజ్యంతి తం ప్రజాః. మనకి లలితా సహస్రనామము యందు ఒక విశిష్టమైనటువంటి నామం ఉన్నది. అది ఏమిటి అంటే చలన్మీనాభలోచన అంటాం అమ్మవారిని. అంటే కదులుతున్నటువంటి చేప కన్నులు కలిగినటువంటి అమ్మ, అంటే అంత అందంగా అమ్మవారి కన్నులు ఉన్నాయి అనేటువంటి లౌకికార్థములో చూస్తే. కానీ నిజానికి అమ్మవారికి ఆ రూపం ఉన్నదా? అమ్మవారి రూపము జరా మరణహితమైనదా అంటే కాదు. అమ్మవారి మంత్రరూపమని అమ్మవారికి లలితా సహస్రనామమే చెప్తున్నది మనకి. మరి ఇక్కడ అమ్మవారి కన్నులు చేప కన్నులతో పోల్చడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఒక చేప తన పిల్లలని ఎలా పోషిస్తున్నది అంటే ప్రత్యక్షమైనటువంటి ఒక హస్త మనకు సంయోగం ఉండదు అక్కడ మనకి. తన కంటి చూపుతోటి చేప తన పిల్లల్ని పోషిస్తుంది. అట్లా రాజా నీవు కూడా నీ ప్రజలని కంటి చూపుతోటి పరిపాలిస్తూ వారందరి యోగక్షేమాలని చిరుమందహాసముతోటి వారికి ఉన్నటువంటి బాధల్ని కూడా అంతే సంయమనంతో ఎప్పుడైతే నీవు వింటావో రాజా, నీ ఎడల కూడా ప్రజలు అంతే అనురాగం కలిగి ఉంటారు. మనకి పూర్వం రోజుల్లో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏమిటి అంటే, ప్రార్థన అనేటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటి శక్తిని కలిగిన అంశము అంటారు. అందుకనే మన పూర్వీకులు అనుష్ఠాన బలము అనేటువంటి ఒక మాటను వాడతారు. వారు ప్రజలందరూ కూడా రాజు యొక్క పరిపాలన బాగున్నప్పుడు ఆ రాజు మరింత కాలము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చేసే ప్రార్థనలు అతనికి తెలియనటువంటి ప్రాకృతిక చైతన్యాన్ని కలిగించి అతన్ని సన్మార్గంలో నడిపిస్తాయి. అసలు ముందు నీకు అర్హత కావాలంటే నీవు మమకార వికారములకు అతీతముగా రాజ్య ప్రజల యందు నీ యొక్క ఆ అనురక్తిని ప్రదర్శించాలయ్యా అని చెప్తున్నారు అక్కడ. యస్మాత్ త్రస్యంతి భూతాని మృగవ్యాధాన్ మృగాయివ సాగరాంతామపి మహీం లబ్ధ్వా స పరిహీయతే. నేను రాజ్యంలో రాజుగా కూర్చుని ఉన్నాను, నన్ను చూసి అందరూ గౌరవించాలి అనుకునేటువంటి వారికి గౌరవం దక్కదు. ఒక వేటగాడు అరణ్యాన్నంతటినీ కూడా ఆక్రమించుకుంటాడు. కానీ అతను రావడం చూడగానే ఆ భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా భయంతో విలవల్లాడిపోతా ఏ క్షణాన తనకి ప్రాణగండం వస్తుందో తెలియక విలవల్లాడిపోయేటటువంటి అతను ఆ మృగముల మీద విజయము సాధించినట్ట అంటే కాదయ్యా, అది భయంతో అతను ఎంత చేసినా అతని ఎడల ఆ వన్యప్రాణులకి ఆ బోయవాడి ఎడల అనురాగము కానీ మమకారము కానీ కలగదయ్యా. అలాగే నీవు నీ రాజ్య ప్రజల మీద ఆ అధికార చలాయింపుతోటి వారిని దండించి భయంతో నీవు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించగలవనుకుంటున్నావేమో, కుదరదు. అది కాని పని. వారి శాపానికి నీవు లోనవుతావు. తస్మాత్ జాగ్రత్త. అందుకనే మనకు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు పెద్దవాళ్ళు. డోంట్ డిమాండ్ రెస్పెక్ట్, యు కమాండ్ రెస్పెక్ట్. And the command and respect comes from the deeds and your character, not your power. నీ ఆలోచన, నీ వ్యవహారము, నీ మాట తీరు, వీటి ఎడల అనురక్తి కలిగినటువంటి వారు నీవు అడగకుండానే నీకు గౌరవాన్ని ఇస్తారు. వాళ్ళు నీ హోదాను చూసి గౌరవం ఇవ్వాలి అనుకునేటువంటి వాడు ఆ హోదా ఉన్నంతవరకే గౌరవాన్ని పొందుతాడు. అతను శాశ్వత కీర్తిని ఎప్పటికీ పొందలేడు. అంత సూక్ష్మమైనటువంటి పర్సనాలిటీ మేనేజ్మెంట్. మనం ఎలా ప్రవర్తించాలి? ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కింద వారిని తక్కువగా చూడవచ్చా అంటే కూడదు. అతనిని కూడా అనురక్తితోటి దగ్గరికి తీసుకున్నప్పుడే నీవు అతనిని కూడా సమాదరించిన వాడు అవుతావయ్యా. ఏవ యత్నః క్రియతే పరరాష్ట్ర విమర్ధనే స ఏవ యత్నః కర్తవ్యః స్వరాష్ట్ర పరిపాలనే. ఒక రాజు శత్రుదేశాన్ని అణచడంలో ఎంత కర్కోటకంగా ఉండాలో తన రాజ్యములో ఉన్నటువంటి అధికారులు తన అధికారాన్ని సద్వినియోగం చేయడంలో అంతే కర్కశంగా ఉండాలి. అధికారు దుర్వినియోగం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత, ఆ అధికారు దుర్వినియోగము తన దృష్టికి వచ్చినప్పుడు దానిని శిక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే రాజుది మాత్రమే. అంత నిర్ద్వంద్వంగా అంత పక్షపాత రహితంగా నీవెప్పుడైతే పరిపాలన చేస్తావో అప్పుడయ్యా నిన్ను జనాలందరూ కూడా తమవాడిగా భావిస్తారు. అప్యున్మత్తాత్ ప్రలపతః బాలాచ్చ పరిజల్పతః సర్వతః సారమాదద్యాత్
అస్మభ్య ఇవ కాంచనం. కొంతమంది అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది తమ మాటలతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరికొంతమంది తమ మాటలతోటి ఎదుటివారిని అహంకారాన్ని ప్రకోపింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటివాడు ఎటువంటి వాడైనా కానివ్వండి, ఒక రాజుగా అతని మాటల యందు కలిగినటువంటి ఏదైనా మంచి అంశము నీకు ఉపయుక్తమైనదా అది మాత్రము స్వీకరించి అతనిని విడిచిపెట్టాలి. నీకందరూ అనుకూలంగా ఉండాలని కోరుకోవడము మనిషి చేసేటువంటి మొట్టమొదటి తప్పు. అందరూ నాకు అనుకూలంగా ఉండాలని నియమం లేదు, ఉండరు కూడా. మరి నాకు అనుకూలంగా లేని వాళ్ళందరూ నాకు శత్రువులేనా అంటే దానిని కూడా అంగీకరించేటువంటి మనస్థితిలో నేను ఉండాలి. అతని యొక్క ఆ ఆలోచన విధానాన్ని నేను అనుసరించడానికి ప్రయత్నించాలి. నేను చెప్పే ప్రతి మాటను ఆకలింపు చేసుకునేటువంటి మేధావులు అందరూ ఉండకపోవచ్చు. మేధస్సులేనంత మాత్రాన వాడు ఉపయుక్తుడు కాడనే నిర్ణయం నేను చెయ్యకూడదు. నడి రోడ్డు మీద నేను చెప్పులతో వెళుతున్నాను. ఎండ మండిపోతున్నది. ఇంతలో చెప్పు తెగింది. ఆ చెప్పులు లేకుండా నేను ఆ ఎండలో ఆ నడి రోడ్డు మీద ఉత్తకాళ్ళతో వెళ్ళడం నాకు సాధ్యమేనా? కాదు. ఆ పక్కనే చెప్పులు కుట్టేటువంటి వాడు ఉన్నాడు. వాడికి ఇస్తే ఆ చెప్పులు కుట్టి పెట్టాడు. ఆ తర్వాత ఆ కాళ్ళ బాధ నుంచి ఉపశమనం కోసం మళ్ళీ నేను ఆ చెప్పులు వేసుకుని తిరిగాను. ఆ క్షణానికి వాడే నాకు దేవుడు. ఇది గ్రహించగలిగితే మనిషి యొక్క విలువ అర్థమవుతుంది మనకి. హోదా, పరిణతి ఇవి కాదు మనకి. అందుకనే మనకి వేదాంతం ఒక అద్భుతమైన ఒక మాట చెప్తుంది. ఏమిటి అంటే భక్తికి జ్ఞానము కొలమానము కాదు. నీవు ఎంత జ్ఞానివి అన్న దాన్ని బట్టి నీ భక్తి ఉండదు. భక్తికి కొలమానం ఏమిటి అంటే నీ చిత్తశుద్ధి. అందుకనే నాడు కన్నప్ప తిన్నడు తన కాళ్ళతోటి శివలింగాన్ని శుభ్రం చేసి ఆ పచ్చిమాంసాన్ని తీసుకుని వచ్చి ఆ ఈశ్వరుడి ముంగిట్లో పెట్టినా ఈశ్వరుడు స్వీకరించాడు. అక్కడ ఈశ్వరుడు చూసింది వాడికి ఎంత జ్ఞానం ఉంది అని చూడలేదు. వాడక్కడ వాడు చూసింది, ఈశ్వరుడు ఆ తిన్నడులో చూసింది ఏమిటి అంటే నిశ్చల నిర్మలమైనటువంటి భక్తిని చూశాడు. ఆ పక్కన ఉన్నది రాయి కాదు ఆయన, నేను రోజూ మాట్లాడే నా ఈశ్వరుడిని భావించాడు. నాతో ఉన్నటువంటి ప్రాణికోటిని సమాదరించటం మనకి నేర్పించాడు. కాబట్టి భక్తికి జ్ఞానము కొలమానము కాదు. మన ఆలోచనలకి ఎదుటి వ్యక్తి గొప్ప అనిపించుకునేటందుకు జ్ఞానము కొలమానము కాదు, విద్య కొలమానము కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాడిలో ఉన్నటువంటి ఏ మంచి లక్షణమైనా నాకు ఉపయుక్తమై నన్ను కనుక సన్మార్గంలో నడిపించగలిగితే ఆ చిన్న విషయాన్ని నేను పరిగ్రహించాలి. ఇది ఒక రాజనీతిలో రాజుకు నేర్పింపబడుతున్నటువంటి తత్వము. అధర్మస్య